హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో వినాయక చవితి గురించి చూసారు కదా. సో ఈ వీడియోలో మా అపార్ట్మెంట్లో ఎలా సెలబ్రేట్ చేశారో అది పెట్టాను. అండ్ ఆల్సో మేము బయట చూసిన వినాయకుడంతా కూడా ఇది మా అపార్ట్మెంట్ వినాయకుడు అనమాట. సో అంతా అరేంజ్మెంట్ చాలా బ్యూటిఫుల్గా చేశారు. అండ్ ఆ రోజు మా ఇంట్లో పూజ అయ్యాక అక్కడ వెళ్ళి పూజ అటెండ్ అయ్యామన్నమాట. అండ్ చిన్న గుడి కూడా ఓపెన్ చేశారు. సో అది కూడా వెళ్ళి అక్కడ కూడా పార్టిసిపేట్ చేసాం. అండ్ మేము ఇంకా ఈవినింగ్ అలా వినాయకుళ్ళు చూద్దాము అని చెప్పి వెళ్తుంటే మా ఇంటి దగ్గర ఉండే వినాయక్ సాగర్లో ఆల్రెడీ ఫస్ట్ డేనే నిమజ్జనాలు స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఫుల్ కలర్ఫుల్ లైట్స్తో అండ్ చాలామంది చిన్న చిన్న వాళ్ళ ఇంట్లో పెట్టిన వినాయకుళ్ళంతా నిమజ్జనానికి తీసుకొచ్చేసారనమాట. సో ఫస్ట్ డే, థర్డ్ డే, ఫిఫ్త్ డే, సెవెంత్ డే, 10th డే అట్లా ఉంటుంది కదా. సో ఇక్కడైతే ఫస్ట్ డే నుంచే స్టార్ట్ చేశారు. సో టోటల్గా మొత్తం కలర్ఫుల్గా ఉంది అండ్ చాలామంది కూడా వచ్చున్నారు. కొంచెం వీడియో బ్లర్గా ఉండొచ్చు బికాస్ ఫోకస్ సరిగ్గా అవ్వట్లేదు, టూ మెనీ లైట్స్ ఉన్న వల్ల. చాలా బాగుండింది అండ్ అది కూడా చూద్దాము అని చెప్పి వెళ్ళిపోయాం అనమాట అక్కడికి. అలాగే మీకు కూడా చూపిద్దాం అని చెప్పి అలా కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీసాను. సో వీడియోని ఫుల్గా కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూడండి. సో దట్ మీరు మొత్తం అన్నీ మా ఊర్లో వినాయకుళ్ళంతా కూడా మీరు చూడొచ్చు అనమాట. అక్కడ కూడా చాలామంది జనాలు ఉన్నారు. అలానే చిన్న చిన్న పిల్లలు అక్కడ కూడా వినాయకుడిని పెట్టున్నారనమాట. అక్కడ డాన్స్లు అవన్నీ కూడా వేస్తున్నారు. ఇక్కడ చూస్తే మీకు ఒక గోల్డెన్ వినాయకుడు తీసుకొస్తున్నారు చూసారా. ఇట్లా పిల్లలు అందరూ సందడిగా చాలా బాగుండింది. ఫుల్ రోడ్ అయితే టువర్డ్స్ మన టౌన్ సైడ్ వెళ్తుంటే కంప్లీట్గా రోడ్స్ కూడా కంప్లీట్గా మనకి లైటింగ్స్ పెట్టేసి ఉన్నారనమాట. అసలు పండగ అంటేనే ఎలా ఉందంటే చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత మా ఊర్లో ఇది వచ్చి పశుపతి సూపర్ మార్కెట్, మీకు ఐడియానే ఉంటుంది. అక్కడ పెట్టారు ఈ వినాయకుడు. ఇది మత్స్య రూపంతో వినాయకుడిని పెట్టారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇది వచ్చేసరికి మేము పాత ఏరియాలో ఉన్న దగ్గర స్ట్రీట్కి పెట్టున్నారనమాట. ఇది మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర పెట్టారు ఈ వినాయకుడిని. సో ఇట్లా చాలా వినాయకుళ్ళే చూసాము. ఇంకా ఫైనల్గా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసి వాళ్ళ ఇంట్లో పెట్టిన వినాయకుడిని కూడా మీకు చూపిద్దాము అని చెప్పి వీడియో క్లిప్ అయితే యాడ్ చేశాను. అసలు మా అత్తయ్య చాలా బాగా చేస్తారు డెకరేట్. అసలు 5 minutesలో చేస్తారనమాట ఆ డెకరేషన్. ఇంకా నైట్ ఇంటికి వచ్చేసి కొంచెం మా వినాయకుడి దగ్గర చూస్తే మొత్తం వినాయకుళ్ళని వాళ్ళ ఇంట్లో అన్నీ కూడా తీసుకొచ్చి కింద పెట్టేశారు. అండ్ ఇట్లా డెకరేట్ చేశారనమాట మా అపార్ట్మెంట్ని. ఈసారి చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ ఈ పూజ అనమాట, పునః పూజ చేస్తారు కదా అది. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టారు. పిల్లలు డాన్స్ కానీ, సింగింగ్ కానీ, కొన్ని తంబోలా కానీ, గేమ్స్ అలాంటివన్నీ. అండ్ ఆ రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అవన్నీ కూడా చేశారనమాట. పిల్లలు చాలా బాగా డాన్స్ చేస్తారు మా అపార్ట్మెంట్లో. చాలా అసలైతే స్కిల్డ్. అండ్ ఇక్కడ కొందరు చైర్స్ కింద కూర్చొని అట్లా మాట్లాడుకుంటూ ప్రసాదాలు తీసుకొచ్చి ఇంకా నైట్ డిన్నర్ అయితే అరేంజ్ చేశారనమాట, అన్నదానం టైప్. సో అక్కడ మేము కూడా వెళ్ళి తిన్నాము. చాలా బాగుండింది ఐటమ్స్. గుత్తొంకాయ, బిర్యానీ, కర్డ్ రైస్, పప్పు, రసం అన్నీ కూడా పెట్టారనమాట. చాలా బాగుండింది. అండ్ ఇది నెక్స్ట్ డే అనమాట. ఇంకా థర్డ్ డే నిమజ్జనం చేసేస్తున్నారు. సో చిన్న చిన్న వినాయకుళ్ళు, పెద్ద వినాయకుడు అంతా కూడా టోటల్ అపార్ట్మెంట్ చుట్టూ ఊరేగింపులాగా తీసుకెళ్ళి కలర్స్ అంతా జల్లి, క్రాకర్స్ అంతా కాల్చి తర్వాత ఉట్టి కూడా కొట్టారనమాట. సో ఆ వీడియో క్లిప్ అయితే లేదు, నేను పైకి వెళ్ళిపోయాను. సో అదంతా కంప్లీట్ అయ్యాక ఇంకా వినాయక్ సాగర్ చూసారు కదా మీరు, ముందు అక్కడికే తీసుకెళ్లారు నిమజ్జనానికి. ఇంకా అందరూ జై బోలే గణేష్ మహారాజ్కి అని చెప్పి గట్టిగా పిల్లలంతా అరుస్తూ ఇంకా వినాయకుడిని అయితే బాయ్ బాయ్ చెప్పేశారు. సో ఇక్కడితో నేను వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.